ముగ్గురాయికి సంబంధించిన కంపెనీ అది. యాక్చువల్గా ఇక్కడ మైన్స్లు ఉన్నాయి. ఆ మైన్స్లో నేను ఆ మైన్స్కు సంబంధించిన ఏజెంట్గా ఉన్నాను గత 10 ఏళ్ళ నుంచి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెటీరియల్ ఇక్కడ విపరీతమైన ఖనిజాలు అన్నమాట. ఇక్కడ వైట్ బెరిటస్ అంటే చాలా రేర్గా దొరికే ఖనిజం. అట్లాంటిది వేముల మండలంలో ఉంది. ఇక్కడ టిఫిన్ కంపెనీ ఎన్సిఎల్టీలోకి వెళ్ళినప్పుడు ఎన్సిఎల్టీ ఆర్పి అని ఉంటాడు, అతను నాకు ఏజెంట్గా మళ్ళీ టేక్ కేర్ నాకు ఇచ్చాడు. అక్కడ ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అంతా నేను టేక్ కేర్ చేసే దానికోసం అది. అక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురాయి కొన్ని వేల టన్నులు నిల్వ ఉండింది. ఆ నిల్వను కాపాడమని మనం పలుమార్లు ఎస్ఐ గారికి, స్టేషన్ ఆఫీసర్ గారి, ఏడిఎంజీ గారికి నేను నా పలు దఫాలు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి నేను డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మెటీరియల్ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాన్ని ఇల్లీగల్గా చేస్తున్నారు, మెటీరియల్ తీస్తున్నారు, ప్లస్ ఆడున్న మెటీరియల్ లిఫ్ట్ చేస్తున్నారు. మీరు దాన్ని తగు చర్యలు తీసుకోండి. ఇది కోర్టులో స్టే ఉంది. ఎన్సిఎల్టీ తరఫున ఎంబసీ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. దీన్ని టేక్ కేర్గా నన్ను పెట్టారు కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తున్నాను. పలుమార్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా లాస్ట్ సంవత్సరం అంటే జనవరిలో 23/1/25 సంవత్సరం అక్కడ దాదాపు వేల టన్నులు ఉండే మెటీరియల్ రాత్రికి లిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు కోట్లల్లో ఉండే మెటీరియల్. ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు నాకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. 1.5 సంవత్సరం తర్వాత దానికి విచారణ అధికారిగా వేసి నాకు వాళ్ళు పలు క్వశ్చనియర్ ఇచ్చారు. నాకు ఇవన్నీ ఈ క్వశ్చనియర్కి సంబంధించి ప్రతి ఒక్క డేటా వాళ్ళకి ఈరోజు నేను విచారణ అధికారిగా శంకరెడ్డి గారు ఇచ్చి, మా సిఐ గారు ఉన్నారు, ఆ సిఐ గారికి ఇచ్చారు. దానికి ప్రతి డేటా నేను సమర్పించడం జరిగింది. దీని మీద ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది విచారణ అధికారిని నాకు వాళ్ళకి కావాల్సిన డేటా అంతా, అంటే ఎట్లా మెటీరియల్ వచ్చింది, అక్కడ ఎంత ఉంది, ఎట్లా లిఫ్ట్ చేశారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరు లిఫ్ట్ చేశారు, అన్ని డేటా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎక్కడ మెటీరియల్ ఉంది, ఏముంది, లిఫ్ట్ చేసిన డేట్ల ప్రకారం అన్నీ నేను వాళ్ళకు సమర్పించడం జరిగింది. మీ పేరు మీద మైనింగ్ వాళ్ళు అక్రమంగా తరలిస్తున్నప్పుడు మీరు వాళ్ళు ఎటువంటి చర్యలు లేవు. గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా నడుస్తూ ఉంది అది మెటీరియల్. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వెనకాల 1 కిలోమీటర్ వెనకలనే ఉండేది కూడా. అది ఇప్పుడు కూడా ఇల్లీగల్గా నడుస్తాను. వందల కోట్ల మెటీరియల్ పోతా ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం మెటీరియల్. ప్లస్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకుని మైనింగ్ డిపార్ట్మెంట్కు కింద స్థాయి ఏడిఎంజీ కానీ డిఎంజీ వరకు లెటర్లు పెట్టడం జరిగింది, పోస్టర్లు పంపించడం జరిగింది. ఎటువంటి చర్యలు లేవు. ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగిన క్వశ్చనియర్కి నేను ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో నేను ఇవ్వడం జరిగింది. దాని మీద ఇవన్నీ వాళ్ళు తెలిసి వాళ్ళకి అన్ని క్లారిటీ వస్తాయి డిపార్ట్మెంట్. ఇది నేను కేసు పెట్టి కూడా 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం తర్వాత విచారణకు పిలిచారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.